सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु जिलेमुड अनुसय माता की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇకర భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో జిల్లెలముడిలో ఉన్న అనసూయమ్మ గారి సాన్నిధ్యంలో ఉంటూ ఆమె ప్రతి చర్య వెనుక కూడా అంతరార్థమైన భావాలని మనకు అందిస్తున్నారు. అంతరార్థమైన అంటే లోతుగా, పైకి అది కనబడినప్పటికీ కూడా నమ్మలేని విధంగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. చూస్తే నిజంగా ఇది నమ్మకమా అంటే నమ్మకం లేని, నమ్మకం లేకుండా ఉండబడినది. అక్కడ ఒక వస్తువు ఉంది అని నమ్మకం లేదు. ఆ వస్తువు ఉంది అమ్మ, నమ్మకం లేని అమ్మ, లేని అమ్మ అనే భావన ఇక్కడ మాస్టర్ గారు ఆ హెడ్లైన్ పెట్టున్నాడు. ఇక్కడ మనం సింపుల్ చెప్పుకోవాలంటే అక్కడ వాళ్ళు ఉన్నారని నమ్మకం లేదు, కానీ వాళ్ళు ఉన్నారు. సింపుల్గా చెప్పుకోవాలంటే వాళ్ళు ఉన్నారని నమ్మకం లేదు, వాళ్ళు అనేది అమ్మ, నమ్మకం లేనిది వచ్చిందన్నమాట. కానీ అమ్మ ఉంది. ఈ సృష్టి అంతా జరుగుతుంది, కానీ ఆ జరుగుతున్న విషయం మనం గుర్తించలేకపోతున్నాం, కానీ జరుగుతుంది. గాలి మనకి మన ప్రయత్నం లేకుండానే ఉచ్ఛ్వాస జరుగుతూ ఉంది, కానీ కంటికి కనబడదు, కానీ ఆ క్రియ మాత్రం జరుగుతుంది. అట్లాగే సకల సృష్టికి శాశ్వతము అనంతము అయిన ఆధ్యాత్మిక శక్తి ఒక సాకార స్వరూపమైన, అంటే సాకారం అంటే ఒక రూపంగా ఏర్పడుతుంది, నిరాకారం అంటే ఏ రూపం లేకుండా ఉంటుంది. ఇప్పుడు సాకారము అంటే మనకి అనుభవానికి వచ్చేది, కంటికి కనిపించేది. ఇప్పుడు గాలి ఏసీ ద్వారా తెలుస్తుంది, కంటికి కనిపించిపోయినప్పటికీ కూడా. అలాగే ఈ సృష్టికర్త అయినప్పటికీ కూడా అతడు ఒక రూపాన్ని ఏర్పరచుకున్నాడు. రూపాన్ని ఏర్పరచుకొని సామాన్యమైన వాడికి చీకటి తెరల మాటున అందాకున్నాడు. సామాన్య మానవుడికి చీకటి తెరల మాటున దాగి ఉన్నాడు. అంటే సామాన్య మానవుడికి చీకటిలోనే ఉన్నాడు వాడు. చీకటి తెర మాటున అన్నాడు. ఈ కిటికీ బయట వెలుతురుంది, కిటికీ తలుపులు మూసుంటే మనకేం గోచరం కావడం లేదు. మనకి లోపల ఉండేవాళ్ళం సామాన్య మానవుల చీకటి తెరల లోపల ఉన్నాం మనం. ఆ కిటికీ తలుపులు అవతల ఉన్నాడు భగవంతుడు. అది తెరిస్తే కానీ, ఆ తెర తొలగిస్తే కానీ వారి యొక్క స్వరూపం మనకు కనబడదు, కానీ ఉన్నాడు. వెలుతురు ఉంది, వెలుతురు లేకుండా అడుగుతుంది. వెలుతురు ఖచ్చితంగా ఉంది. మబ్బేసుకుని ఉంది, సూర్యుడు లేడంటామా? మబ్బుల మాటను సూర్యుడు ఉన్నట్టుగా ఈ మనుషుల సాకార రూపంలో అజ్ఞానం అనే చీకటి తెరల చాటు దాగున్నాడు. ఆ మబ్బులే ఒక తెర. మనం మబ్బులు చూస్తున్నాం, సూర్యుడు రాలేదే అంటున్నాం. సూర్యుడు రాకుండా సూర్యుడు అది వెలుతురు ఉన్నదే. అలాగే భగవంతుడి విశ్వకర్త సృష్టికర్త అయినా కూడా ఆయన తెర మాటన ఉన్నాడు. మానవ రూపంలో సంపూర్ణ అవతారం అని వ్యాస భగవానుడు కృష్ణ భగవాన్ చెప్పాడు. ఆయన జగద్గురువు అని వ్యాస భగవానుడే ముందుగా చెప్పున్నాడు. కానీ ఎంతమంది గుర్తించారు కృష్ణ భగవాన్ని? ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపుడని మన భారతంలో ఎంతమంది గుర్తించారు? ఒక భీష్మాచార్యులు, ఒక విదురుడు, అట్లాంటి వాళ్ళే. మిగతా వాళ్ళు ఎవరు ఆయన భగవత్ అవతారం అని ఎవరు గుర్తించలేకపోయారు. అంటే ఏంటి? అజ్ఞానపు పొర ఉండడం వల్ల వాస్తవాన్ని గుర్తించలేకపోతున్నాం. అందుకని అవతార పురుషుల విషయంలో కూడా మన పరిస్థితి అలాగే ఉంటుంది.
ఉదాహరణకి 1982 వరకు ఉన్న వెంకయ్య స్వామి సాక్షాత్తు అవతార పురుషుడి, మహానుభావులు వేరే, మహాత్ములు వేరే, అవతార పురుషులు వేరే. మానవుడు, మహనీయుడు, మహాత్ముడు, అవతార పురుషులు. ఆయన అవతార పురుషులు అనేసి ఎంతమంది తెలుసుకున్నారు? 1975 వరకు తెలియదు. భరద్వాజ మాస్టర్గా చెప్పబట్టి కదా ఆయన అవతార పురుషులు తెలిసింది. శ్రీశైలం మీరు చూడలేకపోయారు. సాక్షాత్తు అటువంటి దివ్యపురుష అవతారమే గొల్లమూడి వెంకటేశ్వర కొలువై ఉన్నాడు అని చెప్పబట్టి మనం అందరం వెళ్ళాం. అట్లాగే కృష్ణ పరమాత్మ సైతం ఏ కొద్ది మందిగో తప్ప అర్థమయ్యే అవకాశం ఇవ్వలేదంటే అంటే వాడు సంస్కారాన్ని బట్టి ఇస్తే వాడు రిసీవ్ చేసుకోవాలి కదా. దుర్యోధనుడు రాయబారుడికి వచ్చినప్పుడు చూశాడు, కానీ తర్వాత గుర్తించాడా అంటే ఇయ్యలేదు అంటే అర్థం ఏమిటి? అందరూ సమానం కదా, మరి అందరికి ఎందుకు ఇయ్యలేదు? పిచ్చోడికి రాయిస్తే ఏమవుతుంది? అంతే. అవగాహన లేని వాళ్ళకి ఆయన దివ్యదర్శనం ఇచ్చినా కూడా గ్రహించగల కెపాసిటీ వాళ్ళకి లేనప్పుడు ఇచ్చి ఏమో ప్రయోజనం ఉంటుంది అని ఇక్కడ ఉద్దేశం. ఇక్కడ కృష్ణ పరమాత్ముడు సైతం కూడా ఏ కొద్ది మందిగో తప్ప అర్థమయ్యే అవకాశం ఇవ్వలేదు. పోనీ షిరిడీ సాయినాథుడు రాస్తాడు, అర్హత కలవారికే ఆయన విడమర్చి బోధించున్నాడని వస్తుంది. అర్హత కలవారికే ఆయన విడమర్చి బోధించున్నాడని ఆయన చెప్పే మాటలు అర్థమవుతుందని చెప్పేసి నార్కే అధ్యాయం అనుకుంటా, నార్కేలో సాటిల్లో విమర్శగా విపులంగా రాస్తాడు అనమాట. అక్కడ అంటే ఏంటి? అర్హత లేని చెప్పాడు, ప్రయోజనం ఉండదు అనేసి ఆ కొద్ది మందికే తన దివ్య సందర్శనం కృష్ణ భగవానుడు అందించాడు. మరి బాబా కూడా ఎంతమందికి తాను సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని అనుభవించిన ఎంతమందికి ఉన్నారు? లెక్క పెట్టాల్సిందే. దాసుగానికి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఆయన శరీరం వదిలిపెట్టిన తర్వాత కూడా అనుమానంగానే ఉన్నది. మళ్ళీ దాసుగారు ఏం చేశాడు? ఇది సాక్షాత్ పాండురంగుడు అని కీర్తించాడు, వాచ చెప్పాడు, కానీ హృదయంలో మత భావం లేదు. అప్పటికి పండరిపురం పోవాలా, పండరిపురం వద్దురా అంటే కూడా ఆయన వింటే పండరిపురం పోరేయడం లేదు, ఇదేరా పండరి కూడా అన్నాడు బాబా. ఆయన నమ్మాడా? అంటే దీని బలం ఎందుకంటే సంస్కారం మనం ఎంత ఉన్నతంగా ఉత్తమంగా ఉంటుందో అప్పుడు మాత్రమే గుర్తించగలము. సత్సంగం విషయం కూడా సరే, ఈ సత్సంగం పట్ల ఎవరికైతే అవగాహన కలిగించుకోవాలనుకుంటాడో వాడికి మాత్రమే అర్థమవుతుంది, వాడు మాత్రమే దాన్ని పట్టుకోగలడు. ఏదో వస్తున్నాము వెళ్ళాలి కాబట్టి వెళ్ళకపోతే అనుకుంటారు కాబట్టి అనుకుంటే ఇందులోని విషయం ఎప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు బాబా చరిత్ర కూడా సరే, ఇంతకుముందు పుస్తకాలు చదివాం, ఇప్పుడు ఇంకా చదివేకుంది, అందులో కొత్తగా అందులోంచి భావాలు బయటపడుతున్నాయి. అంటే ఇంతకుముందు మామూలుగా యాంత్రికంగా చదివా, ఇప్పుడేమనిస్తుంది కాదు, ప్రతి ఒక్క పదంలో ఏదో ఒక అర్థం ఉంటుంది, అది తెలుసుకుని మనం తెలియజెప్పగలగాలి. మాస్టర్ గారు పదం రాశాడంటే దానిలో గొప్ప అర్థం ఉంటుంది. ఇప్పుడు బాబా లెండికి పోయేటప్పుడు చెట్టు నరకుతా ఉన్నారు. చెట్టు నరకుతా ఉంటే మరి వాళ్ళు చెట్టు నరకద్దని చెప్పరా అంటారు. ఒకడే ఉంటాడు, మేము చెప్తే వాళ్ళు వింటారా అంటాడు. అప్పుడు బాబా ఏం చేస్తాడు? కోపం చేసుకుంటాడు. వెంటనే పక్కనున్న జోగు దీక్షిత్ కాకాలను అనుకుంటాను, వాళ్ళు కూడా కొడతాడు. ఎవరు? బాబా కొడతాడు. తర్వాత శాంతి ఇచ్చాడని రాసినాడు మాస్టర్ గారు. ఇది తెలిసేది ఉంటాను నేనంటే వచ్చింది దాని ఎందుకు ఇలా వచ్చిందనే సంగతి వీడికి చెప్పాడు, వీడు వినలే, మీరు చూస్తూ కూడా దాని ఆపలే, అందరికి మీ మీద కోపడ్డాడు. అంటే ఏమిటి? అధర్మాన్ని చూస్తూ మౌనంగా ఉంటే కూడా తప్పు. ఎంత అర్థం ఉంది అందులో? ఇది గుర్తించాడు వీడా, గుర్తించలే. అంటే చూడండి ఎంత లోతుగా, అంటే గుర్తించాలంటే అది గుర్తించడానికి 10 సంవత్సరాలు పట్టింది. అంటే సాధన ఇంకెంత తీవ్రంగా చేయాలి. అంటే ఇక్కడ అమ్మ విషయంలో కూడా మనం ఇప్పుడు చెప్పబోతాడు. అత్యున్నత పరిణామం పొందిన మహనీయులు, అంటే మహనీయులు ఇటు లక్షణాలను ప్రదర్శించవచ్చు కాక, కానీ వారు తీవ్ర ప్రయత్నం చేయాలి. ఏది? ఒక అవతార పుస్తకాలంటే కొంచెం సాధన పరంగా తీవ్రంగా ప్రయత్నం చేస్తారు.
ఏది పరిణామం పొందిన మహనీయులు, ఉపాసని బాబా లాంటి వాళ్ళు, ముకుంద బ్రహ్మచారి లాంటి వాళ్ళు. కానీ అవతార పురుషులకి సహజంగా వచ్చేస్తుందన్నమాట, సహజంగా సాక్షాత్కరిస్తారు వాళ్ళు, ప్రయత్నం ఉండదు. ఇప్పుడు కొందరు ఉన్నారు మహిమ చేసినప్పుడు, కొందరు ప్రయత్నపూర్వకంగా ఆ మహిమ చేస్తారు, అనుభవిస్తారు. కానీ బాబా దగ్గర అప్రయత్నంగా జరిగిపోతుంటుంది. మేగుడు శివభక్తుడు అన్నప్పటికీ వెంటనే శివుడు గోచరించాడు గదిలో. గచ్చిచ్చాడు, వెంటనే చేయడం, వెంటనే శివుడు యొక్క విగ్రహం తీసుకొచ్చాడు, కాకా దీక్షతో మేడుకొచ్చి ఇచ్చాడు. అంటే ఏంటి, వాడిలో ఉన్న సంకల్పము, బాబాలో ఉన్న సంకల్పము సహజంగా నెరవేరిపోద్ది అన్నమాట. అంటే ప్రయత్నంగా ఉండదండి. చెప్పాలంటే అంటే అనుభవం అనేది ప్రయత్నపూర్వకంగా ఉండదు. పువ్వుడికి ఎట్లా సహజ పరిమళంగా ఉంటుందో, సహజంగా ఇంద్రదశ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే వారి సన్నిధిలో ఉంటుంది. అటువంటి మా అవతార పురుషుల్లో అమ్మ ఒకటి అని ఇంట్రడక్షన్ మాస్టర్ గారు చెప్పారండి. ఇక్కడ అమ్మ ఒకటి అంటే ఏంటి, మామూలుగా చూస్తే నమ్మలేం. ఆమె సాధారణ గృహిణి, మామూలుగా గాజులు వేసుకుంది, బొట్టు పెట్టుకుంది, శారీ కట్టుకుంది, పూలుగా పెట్టుకున్నది, మామూలుగానే మాట్లాడుతూ ఉంది, సలోక్తిగా మాట్లాడుతుంది. ఈ విషయం అవతార పురుషులు ఎలా నమ్ముతాం? నమ్మలేము. నమ్మలేని అమ్మ లేదు అక్కడ, కానీ అమ్మ ఉంది. నమ్మలేని అమ్మ లేదు, అమ్మ ఉంది. అనసూయమాత ఆమె భగవస్వరూపము నమ్మలేము. నమ్మలేమని భగవస్వరూపం అంటే తల్లి, తండ్రి, అన్నీ అదే. అమ్మ లేదు అక్కడ, కానీ అమ్మే. అది దాని భావం అయి ఉండొచ్చు. మీరు కానిది నేను ఏది కాను నాన్న అన్నది ఒకసారి అమ్మ. మీరు కానిది నేనేది కాను, మీరు కానిది నేను ఏది కాను అంటే ఏంటి, మీరు నేను ఒకటే. మీరు లేకుండా నేను లేదు. ఇది చెప్తే సింపుల్గా చెప్తాను. మీరు లేకుండా నేను లేనంటే అర్థం ఏంటి, మీతో పాటు నేను ఉన్నానని. మీరు లేకుండా నేను లేను, మీరు లేరు. ఇదే పురంధర ఒక మాట అంటాడు, నువ్వు 2000 మైళ్ళ దూరాన్ని ఉన్నా సరే నువ్వు లేకుండా ఒక మెతుకైనా తినని అంటాడు. అద్భుతం. అది కళ్ళని పడితే ఆ మాట చెప్తా అంటే కింద మాస్టర్ మనం అలా ఉండగలమా అని ఆ వర్డ్ చదివి మాస్టర్ గారు కింద కొటేషన్ మనం చదవాలండి. పురంధరని 2000 మైళ్ళు దూరం ఉన్నా సరే నువ్వు లేకుండా నేను ఒక మెతుకైనా తినను, మనం అంతగా గుర్తుపెట్టుకోగలమా అండి అసలు మాస్టర్. అది మనం అండర్లైన్ చేసుకోవాలి సాయిలాంత గ్రంథంలో. అందుకే సాయిలాంత గ్రంథం నిత్యపారాయణ పెట్టుకోవాలండి. రోజుకి 2 పేజీలైనా సరే, లేదా 1 పేజీ అయినా సరే, ఈరోజు 1 పేజీ చదవాలి అంతే. దాంట్లో పాయింట్లు నోట్ చేసి పెట్టుకోవడం అద్భుతంగా ఉంటుంది. అసలు మనం అంతగా గుర్తుపెట్టుకోగలమా అని మాస్టర్ గారు ప్రశ్నిస్తున్నాడు మనల్ని అందరినీ కూడా. ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు అంటే ఎంత దూరం ఉన్నా కూడా పురంధరే పక్కనే ఉన్నాడు. అట్లే కదా మీరు కానీ నేను ఏది లేనురా. కృష్ణ భక్తుడికి భక్తుడికి తేడా లేదు, నువ్వు నేను ఒకటే. బాబా నేను నీలో ఉన్నా, నువ్వు నాలో ఉన్నావు, ఇది బాబా చెప్పున్నాడు. ఒకసారి అమ్మంటుంది, నాది తెలియని స్థితి, తెలిసి తెలియని స్థితి, నాకేం తెలుసు నాకే తెలియదు అంటే అమ్మ స్థితి ఎట్లా వచ్చింది చూడండి. మీరేదో అనుకుంటున్నారు, నాకేమి తెలియని స్థితి, అసలు నాకేం తెలుసు నాకే తెలియదు, నేనేది మీకు చెప్పేది. ఇది దీని అర్థం. పాయింట్ పట్టుకుంటున్నారు లేదు మరి. మీరే పెద్ద స్థితి అనుకుంటున్నాను, నాకు మళ్ళీ ఇంక విడమని చెప్తాను. మీరు పెద్ద గొప్ప స్థితి అనుకుంటున్నాను, మీరు నాకేమి తెలియని స్థితి, అసలు నాకే తెలుసు నాకే తెలియదు. అమ్మ కృపా దృష్టి వల్ల పొందిన మహత్యాన్ని, అనుభవాలని, అంటే అనుభవం కదా, అమ్మకు తార్కాణంగా చూపితే అదేంటమ్మా మీరు అలా అంటారు, నేను ఎక్కడ అలా అనుకుంటా అంటే
మీరు చెప్పారు కదా, ఎవరెవరిలో సహాయం జరిగింది కదా నాకు, నాకేం తెలిసింది అంటారా? నాకేం తెలియదు మీరు అంటారా? అంటే నేనేం చేయను నాయనా, మీ విశ్వాసాలను గొప్పతనం అటువంటిది. అంటే నా ప్రమేయం లేదు ఇక్కడ, ఇందులో నా ప్రమేయం లేదు, మీ విశ్వాసం అటువంటిది. అంటే మీ విశ్వాసమే మీకు అటువంటి అనుభవాలు ఇచ్చాయి. కొంచెం జాగ్రత్త పట్టుకోవాలి. ఇక్కడ వ్యక్తి పూజకి ఆస్కారం ఇవ్వకుండా చెప్తున్నాడు ఇక్కడ అమ్మ. వ్యక్తి పూజ ఏడ పడిపోతారనేసి వ్యక్తి పూజకి ఆస్కారం ఇవ్వకుండా చెప్తున్నారు. మీ విశ్వాసంలోని గొప్పతనం అది. ఇదే రమణ మహర్షి కూడా అంటారు. మనం చాలా సత్వంగా వివరించుకున్నాం. రమణ మహర్షి కూర్చొని ఉంటాడు, ఒక టెలిగ్రామ్ వస్తుంది, మా ధర్మపత్ని ప్రసవం పడుతుంది, ప్రసవం కాలేకపోతుంది, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని. ఆ టెలిగ్రామ్ చదివాడు, ఈయన కొచ్చుకు విన్నాడు, మా గమ్మున ఉన్నాడు అంతే. మళ్ళీ సాయంకాలం మళ్ళీ టెలిగ్రామ్ వచ్చింది, స్వామి మీ ఆశీస్సుల వల్ల సుఖప్రసవం అయింది అనేసి. అది చదివి వినిపించాడు రమణ మహర్షికి. అప్పుడు గమ్మునే ఉన్నాడు. స్వామి అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడలా, ఇట్టా అనలా, అట్టాలా గమ్మున మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మీ అడుగులు వచ్చిందంటే కూడా ఇప్పుడు గమ్మునే ఉన్నారు అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఇది, వాళ్ళ విశ్వాసమే వాళ్ళకి అటువంటి అనుభవం కలిగింది అని చెప్పారు లేదు బాబా రమణ మహర్షి చేతులు. మన అలా చెప్తుంది ఇక్కడ. మీ విశ్వాసం గొప్పతనం అటువంటిది. నేనేది రోగాలు తగ్గిస్తాయి అనుకుంటున్నాను, మీరు చెప్తే జరిగిపోదు అనుకుంటున్నాను మీరు. నేను రోగాలు తగ్గించాలంటే ఆసుపత్రులు ఎందుకు? అమ్మ చెప్పిన మాట ఇక్కడ, నేను రోగాలు తగ్గించే పని అయితే ఆసుపత్రులు ఎందుకు? ఇంకా అందరూ రోగాలు తగ్గించాలి కదా. నేను అర్థమే కదా మీకు అంటూ నేను అందరిని ఆదుకుంటున్నాను అంటున్నారు మీరు. మీ కష్టాలు తీరుస్తారనుకుంటున్నారు మీరు. నేను చెప్తే ఇది జరుగుతుంది అనుకుంటున్నాను మీరు. అలా అయితే ఎందరో పేదవాళ్ళుగా ఉండడం, ఎంతమంది పస్తులను ఎందుకుంటున్నారు? నా వల్లే జరిగేటట్టయితే మరి అందరికీ జరగాలి కదా. మరి అందరికీ ఎందుకు జరగలేదు అంటే నాలో ఏం లేదు, నాలో సత్తా ఏం లేదు, నేను డమ్మీ క్యాండిడేట్. మీ విశ్వాసమే మీకు అటువంటి ఫలితం వస్తుంది. వాళ్ళ అమ్మ చెప్తున్నారు ఇక్కడ, దాని గట్టిగా పట్టుకోవాలి మనం ఇక్కడ. అంటే ఒకరి వల్ల ఏం జరిగే పని లేదు ఇక్కడ, వాళ్ళ విశ్వాసం బట్టి జరుగుతుంది అంతే. మనం అట్లా అనుకోవడం లేదే, మీ వల్ల జరిగింది, మా వాళ్ళు జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది, మీ వాళ్ళకి ఇట్లా జరిగింది, ఇట్లా అంటున్నాం మనం. అదేమో కుడుతుంది ఇక్కడ అన్నట్టు. తన కుమారుని అనుగ్రహించమని వేడిన ఒకడు వచ్చారు, నా బిడ్డని కాపాడు అనేసి. ఎంత పిచ్చిదానివమ్మ, మా అబ్బాయి పరీక్ష తెప్పినాడు, తెలియనాడు. ఎవరి అబ్బాయే? అమ్మ వాళ్ళ అబ్బాయే పరీక్ష తెప్పినాడు. నా కూతురు హైమా తెలుసు కదా, రోగంతో బాధపడతాను, మూలగుతాను. నేనేది రోగం తగ్గించేది? నా పిల్లని సరిగ్గా చూసుకోలేకపోతున్నా నేను నీకేం చేయగలను? అమ్మాయికి చాలా చెప్తాను చూడండి. ఆమె కొడుక్కి ఫెయిల్ అయినాడు, ఆమె కూతురికి బాగా తలనొప్పి అల్లాడుతూ ఉన్నది. 20 సంవత్సరాలు చనిపోయింది వాళ్ళ కూతురు హైమ, 25 సంవత్సరాలకే. మరి నేను మీకేం చేయగలను అని సమాధానపరుస్తూ ఉంది. మనకు తెలియని మనలో మనకి తెలియని శక్తి ఏదో ఆమెకు సర్వశక్తిమయము అని మనం నొక్కి చెబుతున్నాం, కానీ దారి తప్పిస్తుంది ఆమె తర్కానికి మాత్రం ఏం మాట్లాడలేకపోతున్నాం. నిజమే కదా, వాళ్ళ కొడుకు ఫెయిల్ అయినాడు, కూతురికి బాగలేదు, అది వాస్తవమే. నేను కానీ ఎలా చెప్తాం మనం? ఇంకా ఆ తర్కానికి మనం ఏం కాదని చెప్పలేవు, కానీ మనకేం అనుభవం అవుతున్నదే. నా మధ్య నాకు అనుభవం అయింది, అది ఆమె శక్తిలో అయింది, కానీ ఆమె ఒప్పుకోలేకపోయా. ఆమె దారి తెప్పిస్తూ ఉంది, డైవర్షన్ చేస్తూ ఉంది. ఆమె డైవర్షన్ చూస్తే ఈయన కరెక్ట్గా అనిపిస్తుంది కదమ్మా. అమ్మను ఇంకా దగ్గరగా జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మ మాటలు మనల్ని ఎంత మోసగించాయో అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కూర్చేసారండి మరి ఇక్కడ. అమ్మ మాటలు జాగ్రత్తగా పరిశీలిస్తే మనల్ని మోసం చేస్తూ ఉంది. అందరి ఇళ్ళలోని వారితో
పరిచయం పెంచుకున్న వాళ్ళు ఉంటారు కదా, అందరూ వస్తారు కదా, మీ అనుభవాలు ముందుకు వస్తారు. అమ్మ మాటలోని సత్యాన్ని బోధపరుస్తూ అమ్మ వ్యక్తిత్వానికి మన వ్యక్తిత్వానికి ఉన్న హస్తిమ సంకాంతారపు భేదము వల్ల అమ్మ మాటలోని విచిత్ర సంకేతాన్ని మనం అర్థం చేసుకోవడం మనం విఫలమవుతున్నామని తెలుసుకుంటున్నాము. ఈరోజు అనుభవాలు చెప్పారు. ఆ అనుభవాలు చెప్పడానికి వినిన దానికి, అమ్మ చెప్పిన దానికి, అమ్మ వ్యక్తిత్వానికి మన వ్యక్తిత్వానికి ఎంత తేడా ఉందంటే, హస్తి మసగం. హస్తి అంటే ఏనుగు, మసగం అంటే దోమ. అంటే ఏంటి, ఏనుగుకి దోమకి ఎంత తేడా ఉందో అంత తేడా కనబడుతుంది మన వ్యక్తిత్వానికి, ఆమె వ్యక్తిత్వానికి. అందువల్ల ఆ విచిత్ర సంకేతాన్ని అర్థం చేసుకోవడంలో మనం విఫలమైనాము. మనం ఏనుగంత అయితే ఆ స్థితిని అర్థం చేసుకోగలం. మనం దోమలం. దోమలకి ఏనుగుకి ఎంత తేడా ఉంది? నక్కకి నాగలోగానికి అన్నట్టుగా మన పదం నక్కకి నాగలోగానికి తేడా ఉంది. మనం ఆమెను ఏం అర్థం చేసుకోగలం? ఆమె అర్థం చేసుకోవాలంటే ఎంత నాగలోగానికి ఎంత 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 లోతుగా నాగలో ఎక్కడ ఉందా? భూమి లోపల ఉన్నాయంటారు. ఎంత లోతుగా పోతే నీకు ఆ నాగలోకం మనం తెలుసుకుంటామా? మరి అంత లోతుగా మనం ప్రయత్నం చేస్తున్నామా? చేస్తే మనకు అర్థమవుతుంది. మనం ప్రయత్నం చేయలేదు కాబట్టి ఆమె స్థితిని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఈ అనుభవాలు కూడా అంత సులభంగా లభ్యపడవు. అంటే దొరకదు. కొత్త వారు వచ్చి మీ అనుభవాలు ఏమిటి అని ప్రశ్నిస్తే మాకేమీ అనుభవాలు లేనట్టు చెప్తారు. మన త్రోవ అంటే మనకి తప్పించే ఉద్దేశం కాదు, మాకే అనుభవం లేదంటారండి వాళ్ళు. ఆ తప్పించే ఉద్దేశం మాత్రం కాదట. కొంతకాలం గడిచిన తర్వాత వారంతటి వారే స్వీయ అనుభవాలు చెప్పినప్పుడు మీకే అనుభవం లేవంటారు, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారంట. ముందడితే ఏమన్నారు, మాకే అనుభవాలు లేవంటారు. అసలు కొంచెం మంచి ఊపులో ఉంటారు అన్నమాట. ఊపులో ఉన్నప్పుడు అనుభవాలు బయట వచ్చేస్తాయి. అప్పుడు లేవన్నారే, ఇప్పుడు ఎలా చెప్తున్నారే అని అడిగితే, ఆవరణలో వారు తమకేం లేనట్టు చెబుతారు. ఆవరణలు అంటే ఆమె సన్నిధిలో. మన త్రోవ తప్పించే ఉద్దేశం మాత్రం కాదు. అప్పటికి అమ్మ అనుజ్ఞ రాలేదని చెబుతారు. అప్పుడు చెప్పలేదన్నావు, తెలియదన్నావు, ఇప్పుడు చెప్పావు. కారణం ఏంటి అంటే మాకు అమ్మ అనుమతి ఇవ్వలే, అందుకని చెప్పలేదు. అమ్మ నుండే కలిగే అనుభవాలు ఒక చిత్రం ఉంది. ఎంత మహత్తరమైన అనుభూతులు పొందిన వారికైనా వారి మనసులో ఏదో ఎక్కడో సాధారణంగా జ్ఞాపకాల కందని పరిధులు ఉంటాయి. అవి అట్టడుగున ఉండి ఉన్న అనుభవాల స్ఫురణ ఒక్కసారిగా పొంగి వాక్య రూపంలో వెలువరిస్తే తప్ప తృప్తి కలిగినంత వేగంతో వ్యక్తిని కదిలిస్తాయి. ఇప్పుడు ఆ అనుభవం మీకు వచ్చిందనుకోండి, ఇప్పుడేం లేదు, వెంటనే ఏదో ఒక సంఘటన ఏదో జరిగినప్పుడు ఎప్పుడో మీకు జరుగుంటుంది అనుభవం. ఆ అనుభవం ఉవ్వెత్తున పైకి లేస్తుంది. అంతవరకు లోపలే ఉంటుంది. ఆ సంఘటన చూసినప్పుడు మీకు కలిగిన అనుభవం గుర్తొచ్చినప్పుడు అది ఎంత ఉంటుందంటే వినేవాడి మనసు కదిలిస్తుంది అన్నమాట. కొందరు చూడండి, మామూలుగా అనుభవాలు చెప్పరు. మామూలుగా మాటలు పెట్టామనుకోండి, అన్నీ మాటలు పెట్టుకుంటూ వచ్చామనుకోండి, అవును నీకు మాస్టర్ గారు తెలుస్తుంది కదా, అప్పుడేదో మాస్టర్ గారు అన్నప్పుడు అటు మెల్లి దారిలోకి వస్తాడు. అవును అప్పుడు మాస్టర్ గారు అక్కడే చెప్పాడు, నాకు అట్టే చెప్పాడు, అలా చేశాడు, ఇలా చెప్పాడు చెప్పేసి చెప్తూ ఉంటాడు. అంటే లోపల తెలంగా దాగి ఉంటుంది అన్నమాట. అందుకే అదొక చిత్రం ఉంది, అమ్మ నుండే కలిగే అనుభూతులు. అంటే ఎప్పుడు ఎవరికి ఏది అవసరమో అప్పుడు ప్రేరణ కలిగించి వాడు చెప్పిస్తున్నారు. అప్పుడు చెప్పినప్పుడే వాళ్ళ హృదయం కదిలిస్తుంది. అలా కాకుండా మామూలు చెప్పుకుంటూ వచ్చారనుకోండి, అహంకారం. అందువల్ల చెప్పిన నమ్మలేని ఉంటారు అనుకోండి, అప్పుడు మనకు గుర్తురావు. నమ్మలేని వ్యక్తులు ఉంటారు కదా, అప్పుడు మనకు గుర్తురావు. అది ఇక్కడ చిత్రం. ఇక్కడ ఈ దివ్య అవతారంలో కొన్ని రహస్యమైన దృశ్యాలు వారి అనుభవానికి తేటతెల్లమై సాధారణంగా మానవ స్వరూపం మరుగున మనసు కందని పరిధుల్లోకి తీసుకుపోతాయి. ఇది మహాత్ముల యొక్క దివ్య అవతారంలో కొన్ని రహస్యమైన దృశ్యాలు. అంటే అది కంటికి కనబడదు. రహస్యం అంటే కంటికి కనబడదు. అటువంటి అనుభవాలు
మానవ స్వరూప మరుగున మనసుకు అందని పరిధిలో తీసుకుపోతాయి. అంటే మత్స్య అనే పదం, మత్స్య అంటే మానవుడు అని అర్థం. ఈ మానవ స్వరూప మరుగున మనసున అవి పరిధిలో తీసుకుపోతాయి. అంటే 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 మనకి మహాత్ముల మీద వస్తుంది, ప్రపంచం అనే ముసుగులో ఈశ్వరుడు ఒక బాటసారిలా తిరుగుతూ ఉంటాడు. అది గుర్తిరిగి కనిపెట్టడమే కనిపెడితే మన ప్రయాణం సులభమవుతుంది అని మహాత్ముల మిద్బడిలో గుర్తొస్తుంది లేదు. ప్రపంచం అని ముసుగేసుకుంటాడు. అలాగే మానసరూపం మరుగున చూసేటికి మామూలు మనిషే, బాబా కావచ్చు, మాస్టర్ గారు కావచ్చు, జిల్లెడమ్మ కావచ్చు. ఆ మరుగున ఏంటంటే అసలు విషయం వాళ్ళకి దివ్యత్వం మరుగున పడిపోతున్నాయి. అది నిగూఢంగా ఉంటుంది. అది నిగూఢంగా ఉంటుంది, కంటికి కనిపించదు, అత్యంత విచిత్రంగా ఉంటుంది. అది మనం గుర్తించాలి. ఇక్కడ ఇప్పటివరకు మనం ఏం చదువుకున్నాం? అమ్మ ఇచ్చే అనుభవాలు వెనక తనదంటూ ఏమీ లేదని చెప్తుంది. కానీ మనకి అంటే అనుభవాలు కలిగాయి, కానీ ఆయన మాత్రం అది మీ యొక్క విశ్వాసమే, నా వల్ల మాత్రం కాదు అని కాస్త మనల్ని ఏమారుస్తున్నారు. మాతర ప్రసాద్ అలాగే చేశారండి. అది బాబా కావచ్చు, యేసుక్రీస్తు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క మహత్యాన్ని వెల్లడి చేయలేదు. వెల్లడి చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. కారణం ఏమిటంటే జన సమీకరణ జరుగుతుంది. ఇప్పుడు జన సమీకరణ జరుగుతుందో వాళ్ళ సాధన కుంటుపడుతుంది. వాళ్ళకి కుంటుపడదు సాధన. ఎందుకు? సాక్షాత్ వాళ్ళు మా అవతార పురుషులు కదా. అలా ఎందుకున్నారంటే సాధకుడు అటువంటి దాంట్లో దిగి చెడిపోతాడని, సాధనలో బలహీనపడతాడని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఆ తర్వాత ఏంటి, అమ్మ ఒక్కోసారి ఆహారం తీసుకోదు. ఎందుకు ఆహారం తీసుకోదంటే అందులో నిగూఢమైన సత్యం ఒకటి ఉంటుంది. ఒక ముద్ద అన్నం కానీ కంటి మీద కునుకు కానీ ఎరగదు. అమ్మ ఒక్కోసారి అన్నం తినకుండా ఉంటుంది, నిద్రపోకుండా ఉంటుంది అని వాళ్ళ బామ్మగారు చెప్పారట. అంటే ఒకసారి ఆ అన్నం తినదు, కంటే నిద్రపోదు. చిన్నప్పుడు కూడా తనకి ఇది కావాలని అడగదు. పాలు తాగే పసితనంలో కూడా చెప్తే ఇది నాకు కావాలని అడగదు, నాకు ఇది కావాలని ఏడవదు. పసితనంలో సమయం చూసి తల్లే కనుక్కొని పాలిస్తుంది అంతే. మరి ఆకలిస్తే పిల్లలు ఏడుస్తారు కదండి, ఏమి ఆడ గమ్మునే ఉంటారు. చిన్నప్పటి నుంచే అట్లా వచ్చిందనమాట ఆమెకి. అమ్మ అయినప్పటికి కూడా అమ్మ బలహీనపడం కానీ బక్కచెక్కడం కానీ ఏమీ జరగల. అంటే అమ్మ యొక్క స్థితి ఏంది? చిన్నప్పటి నుంచి కూడా మనము ఊహించే కన్నా అతీతమైన స్థితి. ఆమె జీవన శైలి కూడా ఆ విధంగా ఉంది. ఒక్కొక్కసారి ఒక వ్యాధి రావడం వల్ల ఆహారం తీసుకోలేదని అమ్మ చెప్పింది. ఎందుకు ఆహారం తీసుకోలేదంటే నాకు కొంచెం అరగదు అందుకని ఆహారం తీసుకోవడం లేదు అని అమ్మ చెప్పింది. కఠిన వ్రతులైన మహర్షులకి కష్టసాధ్యమైన ఒక వరం లాంటిది కాబోలు ఆ వ్యాధి. అసలు ఆహారం కూడా చాలా మితంగా తీసుకోవాలి సాధకుడు అనేవాడు. వాడు ఎక్కువ తీసుకున్నారనుకోండి, భగవంతుడు వాడి సాధన ముందుకు తీసుకోవాలని భావించినప్పుడు అలా తీసుకుపోవడం వల్ల వాడి వల్ల సమాధానికి హితం కలిగినప్పుడు వాడు అన్నం తినకుండా వ్యాధి వాడు కలిగిచ్చేస్తాడు. అన్నం తినకుండా వ్యాధి వాడు కలిగిస్తాడు. అంటే ఏంటి? ఇంక వాడు అన్నం మీద ధ్యాస పోదు. ఆశగానే ఉంటుంది తినాలని, కానీ ఆశగా తింటే ముందుకు పోయేది ఎట్టా? అందుకని అన్నం పట్టకుండా ఏదో ఒక జబ్బు ఇంకా వాళ్ళకి మహాత్ములకి అందుకని మితంగా చూసుకుంటూ వస్తాడనమాట. ఒక్కొక్కటి తగ్గించుకుంటూ చేస్తాడు. అంటే ఏంటి? వీడి ప్రయత్నం ఇంకా తప్పదు. ఇంకా సాధకుడు ముందుకు పోవాలంటే వాడికి ఉన్న ఏ ఉండదో అవన్నీ లాక్కుంటూ వచ్చేవాలి. వచ్చేది ఇంకా తప్పదు కదా వాడు. ఇప్పుడు పిల్లవాడు అనుకోండి, పిల్లవాడిని సైకిల్ నేర్పిస్తున్నాము, పట్టుకునే ఉన్నాం అనుకోండి, వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు? అందుకని తక్కువ వదిలేస్తేనే వాడు కింద పడతాడు. కింద పడతాడు, మళ్ళా ఎక్కి కూర్చుంటాడు, కింద పడకుండా ప్రాక్టీస్ చేస్తాడు. అర్థమైందా?
అదొక వరం. ఎందుకు భగవంతుడు అట్లా ఇస్తాడంటే వాడు ఉన్నత రుచుల్లోకి రావాలని. ఇది గద్ద చేస్తుందండి. గద్ద పిల్లల్ని గంటుంది. పిల్లలు పడిన తర్వాత దానికి బాగా గూడికి బాగా మెత్తగా అవన్నీ వేస్తారు కదా, అవన్నీ పిరికాడ పారేస్తుంది గద్ద. ఇంక పిరికాడ పారేస్తే నిలబడలేదు కదా, ఇంకా అప్పుడు ఎగరడానికి ప్రయత్నం చేస్తారు పిల్లలు. కష్టం వస్తే కదా నేర్చుకున్నది. సరే, మన గద్ద చూడలేదు. కోడి పిల్లలకు కొంచెం పెద్ద అయిన తర్వాత దగ్గర కానిస్తుందా తల్లి కోడి? పెద్ద అయిందా? అసలు చేసి అది ఆహారం అది వెతుక్కుంటుంది లేదా? అదనమాట ఇది విషయం. అది శాస్త్రం చెప్పేది అదే అన్నమాట. అది అంటే అందుకే వాడు సాధకుడు అంటే వాడికి అన్నం తింటే వ్యాధి వచ్చే జబ్బు పెట్టేస్తాడు వాడికి. దాంతో వాడు అన్నం మానేస్తాడు. ఏదో ఒకటి తీసుకోమని తను చుట్టుకున్న పిల్లలతో రోజుకి 2-3 సార్లు కాఫీ తాగిందట అమ్మ. ఏదో తీసుకోమంటే కాఫీ తాగేట. దానికి మాస్టర్ గారు అంటున్నాడు, ఎందరో బలసర తన బిడ్డల్ని ఆశ్చర్యచకితులను చేసే ఇంత శక్తి సామర్థ్యాలు ఎక్కడివి? ఆమెమో బలహీనం, ఆమె దగ్గరికి వచ్చిన కూడా బలం. ఎలా వెలుగుతుంది అనే ప్రశ్న మాస్టర్ గారికి ఎప్పుడు అదే ఉంది. ఇంటా ఉంది. ఆమెం బలం లేనవి, కానీ తన దగ్గర వచ్చి ఎందరో బలశాలని. మనం బాగున్నాం కదా, మనకి ఆశ్చర్యదర్శనం చేసే ఇంత శక్తి సామర్థ్యాలు నాకు ఎక్కడివి? పోనీ అంత బలహీనంగా మూల కూర్చున్నదా? లే, వంట పని చేస్తూ ఉంది, తోట పని చేస్తూ ఉంది, ఆహారం తీసుకోవడం లేదు. మనం బలశాలలో. మనకు ఆశ్చర్యంగా ఉంది, కదా మనం ఇంత బలంగా ఉన్నామే, మనం ఆ బరువు ఎత్తలేకపోతున్నాం, మరి ఆమె ఎలా చేయగలుగుతుంది అనే ప్రశ్న మాస్టర్ గారికి ఉందట. అనే ప్రశ్నను వేధిస్తూనే ఉండేది అంటున్నాడు మాస్టర్ గారు. ఎట్లా వీలవుతుంది? ఇప్పుడు నీళ్లు చెరువు నుంచి మోసుకొచ్చేవాళ్ళండి అప్పట్లో, ఇది జిల్లెల ముళ్ళో కూడా సరే. అమ్మ అన్ని పనులు చేసేది. నేను ఆరోగ్యం 3 పూటలు తింటున్నాను, కానీ ఒక మీద చెప్పేటికి అలసిపోతున్నా. మరి ఇంటి శిక్షా మధ్యలో ఆమెకి ఎక్కడివి అని మాస్టర్ గారికి అనుమానం వచ్చింది. ఒకసారి ఒకరికి చిన్న కుటుంబం అమ్మ దర్శనానికి వచ్చారు. కొంచెం సాష్టాంగ ప్రణామం చేశారు. వాళ్ళు తలమేత్తంలో అలా ఉండిపోతున్నారు. అమ్మ మాట్లాడుతూ, కొందరు ఏం చేసుకుని నాకు పెట్టిన తర్వాతనే వారు తిందామనుకుంటారు, ఎంత దూర దేశాల్లో ఉన్నప్పటికి కూడా. కానీ జిల్లేలముడికి బయలుదేరే సమయంలో పిల్లలకి ఇడ్లీ పెట్టాలని ఆతురతో నెయ్యి పచ్చడిని ఉట్టి ఇడ్లీ నాకు పెట్టారు. వాళ్ళ పిల్లలకు మాత్రం చక్కగా నెయ్యి వేసి ఇడ్లీ పెట్టింది. నాకేం దాని తినడం కష్టమైపోయింది అని చెప్తా ఉన్నారు. ఎవరికి అర్థమవుతుంది అక్కడ? వాళ్ళు కాళ్ళు నమస్కారం పెట్టారు, ఇది చెప్తా ఉంది. కొందరు నా పెట్టుకుని తినరు, కానీ ఇక్కడికి వచ్చే తొందరలో నాకు నెయ్యి పచ్చడి లేకుండా ఇడ్లీ పెట్టేశారు. వాళ్ళ పిల్లలకి మాత్రం బాగా నెయ్యి వేసి పెట్టారు. వచ్చిన కళ్ళు నీళ్ళు కాస్తున్నారు వాళ్ళు. శాసనం పడారే. వాళ్ళకి పదే పొరపాటు ఏందని బాధతోనో ఏమో పదే నమస్కారం చేస్తున్నానంట. ఈమె చెప్తానే ఉన్నది. అమ్మ వాడినే సూచిస్తుందని నాకు తర్వాత తెలిసింది. విచిత్రమే కదా ఇది. అంటే అప్పటికేం తెలియదు. అంటే ఇక్కడ అమ్మ యొక్క చెప్పేప్పుడేమో నమ్మలేము. అమ్మ లేదు అక్కడ. ఎక్కడ? దూరదేశాల్లో. కానీ అమ్మబడే తాపత్రయం ఉంది. వాళ్ళు ఏం చెప్పారో చేసి తెచ్చుకుంటుంది కదా. ఇదే కదా బాంధారా నుండి నాకేం తెచ్చాను బాబా చేతిలో ఒకటి వస్తుంది. ఒకరి పటానికి నైవేద్యం పెట్టకపోతే, ఏరా నేను తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళాను, నాకేం పెట్టలేదు నువ్వు అని బాబా చెప్పాడు. దీక్షిత పూజ అంతా చేసి తాంబూలం పెట్టడం మర్చిపోతే అడిగి తాంబూలం తీసుకున్నాడు. ఈ మాట నమ్మలేము. అక్కడ బాబా లేడు, కానీ బాబా ఉన్నాడు. ఇది నమ్మలేని అమ్మ. అంతే కదా, నమ్మలేము. ఇప్పుడు అది చెప్పాడు బాబా అమ్మని అయ్యా చెప్పాడు, నేను నమ్మను అంటే బాబా లేడే, కానీ బాబా చెప్తున్నాడు ఇక్కడ. అది నమ్మలేని అమ్మ. అట్లే ఇక్కడ అమ్మ కదా అలా చెప్తున్నాడు. ఇప్పటికీ
విచిత్రమే కదా మరి. అప్పుడు ఈ పటాలు ఏమనాలి? ఇప్పుడు ఆ పుస్తక రూపంలో అమ్మ ఉన్నారు, అమ్మ ఉన్నట్ట లేనట్ట వింటున్నారు. అమ్మ గట్ట మేము చేపెట్టుకొని నవ్వుతూ వింటున్నారు. వీడు ఎంత మాత్రం గ్రహించారా నా స్థితి అనేసి. ఒకసారి గుంటూరు నుంచి లక్ష్మీనారాయణ ఒకడు వచ్చాడు. ఆ దంపతులు అమ్మలందు ఎనలేని భక్తి విశ్వాసం. ప్రతిరోజు వారు వండిన ఆహారాన్ని అమ్మకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించేవారు. ప్రతి వారాంతరంలో అంటే ప్రతి ఆదివారం జిల్లేలములు వస్తున్నప్పుడు వారింట్లో ఏ రోజున ఏం చేసుకున్నారో చెబుతూ నైవేద్యం ఎలా ఇచ్చేవారో ఈమె అనుకరిస్తూ ఉండేదట. ఇట్ అంటాం కదా నైవేద్యం మనం, ఇట్టనేస్తాం ఇట్టనేస్తాము లేకపోతే ఇట్టనేస్తాము. అలా వాళ్ళు ఎట్టడారు అది అనుకరిస్తుందంట. అవి ఇది నమ్మలేము. అక్కడ అమ్మ లేదు. అమ్మ ఉంటే వెళ్ళదు, అమ్మ చెప్తానమాట. అది ఇప్పుడు అర్థమైంది. అది నమ్మలేను అమ్మంటి ఈయనసేపు పట్టింది మాస్టర్ గారికి మనకి ఇచ్చేటప్పటికి. ఉప్పు కారాలు సరిగా సరిపోకపోయినా చెబుతుండేది. పలానా రోజు పలానా నైవేద్యంలో ఉప్పు లేదు, కారం లేదు, అది ఎక్కువ తక్కువ. మమ్మ గురించి నువ్వు మాట్లాడుతున్నది అని వారు అమ్మని అడిగితే, మాకు చెప్తున్నావా? నా పని ఇదేనా? మీ జరిగేది నేను చెప్పేది, నాకు ఇంకేం పని లేదు. నాకు ఇంకా ఆ మాటలు చూడండి ఇక్కడ. కపట కోపంతో, నిజమైన కోపం కాదు, కపట కోపంతో. పదాలు చూడండి భాష కదా, నిజంగా భలే అంటుండండి. కపట కోపంతో అంటే ఏంట? సుమ్మా కోపం, అది తూతు కోపం అనమాట. అది కపట కోపంతో నా పని ఇదే, ఇంకేం లేదు నా పని. ఎవరు ఏం చేస్తే చూడటమేనా? నేను దొంగనేనా? మీ ఇంట్లో ఏం జరిగింది నేను చెప్పేదానికి? నేను చెప్పే విషయానికి మీ ఇంట్లో జరిగే విషయాలకి సరిపోతే అదేదో యాదృచ్ఛికంగా జరిగింది అంతే. ఎట్లా చెప్తాను చూడు. ఇక్కడ చెప్పేది చెప్పి ఉప్పు కారం కూడా చెప్పా, నెయ్యి లేదు పసలు లేదు చెప్పా అని చెప్తే ఇవంతా మా గురించి అంటే అంటే నాకు ఇంకేం పని పడలేదా? నాకు ఇంకేం లేదా? మిమ్మల్ని చూసుకుంటాను పని, లేకపోతే మీ ఇంటికి కొంచెం దొంగతనం నేను చూస్తున్నానా? అలా అది సీసీ కెమెరా పెట్టానా? నా మీద నిందేస్తారు మీరు. అది ఏమో చెప్తుంది. అది ఏదో కదాచిత్తుగా జరిగింది. కదాచిత్, అది మామూలు అప్పుడు మాటలుగా అంటే యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది. దానికే మీరు నేను చేశాను అనుకుంటే ఎలా ఉంటుంది? ఎంతో తరచుగా అసంఖ్యాకంగా జరుగుతున్న ఈ కథాచిత సంఘటనను చూస్తే మాస చెప్పడం కథాచిత్తే, కానీ ఎంతమంది జరుగుతూ ఉంది అది చూస్తే ఏ పర్ఫెక్ట్ యాక్సెంట్ ఈజ్ ఏ మెరికల్. సోదరుని మాటే వీటికి వర్తిస్తుంది. ఎవరెవరు సోదరుడు? ఏదో బైబిల్లో ఉన్న మాట ఉంటుంది, అదే ఉంటుంది. అందుకని సోదరుడు అని పదం వాడాడు ఇక్కడ. సోదరుడి మాటే వీటికి వర్తిస్తుంది. ఏ పర్ఫెక్ట్ యాక్సిడెంట్ ఈజ్ మెరికల్. పర్ఫెక్టే, యాదృచ్ఛికమే, కానీ మెరికల్. యాక్సిడెంట్ అదే కదా, యాదృచ్ఛికమేనే కదా, కాబట్టి అది సత్యమే. అంటే అండి అమ్మ సంకల్పం అక్కడ ఉంది. కారణం ఏముంటుంది? నాకు ఇంకే పని, దొంగనా, మీరేదో నేను అక్కడ మీ ఇంట్లో చూసినట్టుగా నేను చెప్తా ఉన్నారే అని అమ్మ అంటుంది. కానీ మాస్టర్గా చూడండి, చాలా సంఘటనలు చూస్తే ఇది యాదృచ్ఛికం కాదు, అమ్మ సంకల్పంలో భాగమే. అనేక మందికి ఇటు అనుభవాల దృష్ట్యా జిల్లెలముడిలో ఒకరి జరిగితే పర్వాలేదు అనుకోండి, అందరికీ అలా జరిగిందంటే అది యాదృచ్ఛికంగా ఎలా అవుతుంది? అన్నపూర్ణాలయంలో వంట అయిపోయినాక అమ్మ ఫోటోకి నైవేద్యం పెడుతున్నప్పుడైనా సరే, మనం అన్నపూర్ణ భోజనం చేశాం కదా, అక్కడ అమ్మకు నైవేద్యం పెడతారు కదా, పెట్టినా సరే అమ్మ ఎక్కడో దూరంగా కూర్చుంటుంది. ఇక్కడ నైవేద్యం పెడితే అమ్మ అక్కడ అని తేనస్తా కూర్చుంటాయట. పట్టం తినిందా? అమ్మ తినిందా? ఇక్కడ నైవేద్యం పెట్టారు, అమ్మ ఆశ్రమం ఉండే లోపల కూర్చున్నారు. కూర్చుంటేనే అమ్మ అప్పుడే తిన్నట్టుగా, ఆకలి తీరినట్లుగా కనిపించడం నేను గమనించాను. నేను స్పష్టంగా చూశాను. అది మాస్టర్ గారు. ఇదే మన అక్కలకోట శాంతిలో కూడా వస్తుంది. ఒక గాన్గాపూర్లో మొక్కుంటే బిడ్డ పుడతారు, అతను భర్త చనిపోతాడు, ఆమె మొక్కు తీర్చలేకపోతుంది. మళ్ళీ గాన్గాపూర్కి వెళ్తే నువ్వు అక్కలకోటకి వెళ్ళమ్మా, ఆయనకు భోజనం పెట్టు అంటాడు.
ఆ 1000 మందికి పెట్టని మొక్కుంటారు కదా, ఆడికి పోతానే అమ్మ 1000 మందికి భోజనం ముట్టింది అని అక్కడ కూడా మనకు చెప్తాడు. ఇంకొక వంట చేస్తే అంటే వంట అంతా అయిపోతుంది, అబ్బా భలే రుచిగా ఉంది గారె, భలే రుచిగా జిలేబీ అంటాడు. ఆడ వంటకాలు పెట్టారు, ఉత్తరాన్ని పెట్టేశారు, అయ్యో స్వామి పెట్టలేకపోయినామంటే భలే ఉంది మా గారె అంటాడు. అంటే ఏమిటి? అందరిలో స్వీకరించేది భగవంతుడు, అన్ని రూపాలు స్వీకరించేది భగవంతుడు. అదే వెంకటేశ్వరం అంటాడు, వాళ్ళకి అందరూ పెట్టండి అయ్యా, నేను తిన్నట్లే అని వెంకటేశ్వరం అంటాడు. మహాత్ముల అవతార పురుషులందరూ అలాగే అన్నారండి. అలాగే ఆయన తేంతుండేవి నేను గమనించా. పిల్లులు, కుక్కలు, కాకులు ఏవైనా నైవేద్యం ఇచ్చేటప్పుడు ఆ ఆహారం దగ్గర సమీపిస్తే కొట్టవద్దు, తరంవద్దు. ఆ రూపంలో అమ్మ వచ్చిందనుకోమని అమ్మ చెప్పడంలోని ఆంతర్యం ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకు కొట్టద్దు, ఎందుకు తరమొద్దు అని చెప్పేదంటే ఇప్పుడు అర్థమైంది. ఎక్కడి దూరదర్శనం వచ్చారే అక్కడ నెయ్యి చట్నీ పెట్టలే, దాటేసింది అమ్మ. ఆ తర్వాత ఎప్పుడెప్పుడు నైవేద్యం వేస్తుంది యాక్షన్ చేసి చూపించింది ఒకరికి, అప్పుడు దాటేసింది. నేను దొంగనా, నేను సీసీ కెమెరాలు పెట్టానా, మీడియా సంగతి నాకు చూసే పనా అని చెప్పింది. ఇది పీకతనే ఉండేది మాస్టర్ గారికి, ఒరే ఇది ఏంది చెప్తాను ఇది చెప్తాను అనేసి. ఇప్పుడే చెప్పింది ఆడ పటానికి నైవేద్యం పెడితే అక్కడ తేల్చింది. మాస్టర్ పక్కనే ఉన్నాడు, అదే తేల్స్తా అన్నం తినకుండానే. ఆ తర్వాత ఏముంది, పిల్లల్ని కుక్కల్ని తరం బాకండి, అమ్మ రూపంలో వచ్చింది అనుకోమని అమ్మ చెప్పింది. అంటే అంత లీలగా ఆమెకి అర్థమైంది, మాస్టర్ గారికి అప్పుడు అర్థమైంది. అంటే తన పిల్లలు సమర్పించే ఆహారం నుండి తనకు కావలసిన బలం వస్తుంది అనుకోవాలి. ఇక్కడ ఆయన బలహీనం అన్నారు కదా, బలం లేదన్నారు కదా, మీరందరూ తినేసిన తర్వాత మీరందరూ తింటే ఇంక బలం వచ్చింది అని అనుకోవాలా? ఆమె అన్నం తినకపోయా కానీ అవి అందరూ తింటారు అంటే వీరందరూ తిన్న బలం అమ్మకు వచ్చింది కాబోలు అని అనుకోవాలా? మాస్టర్ కాదు అండి అని నేను ఒకసారి అడిగితే అమ్మని అడిగాడట, అబ్బా అవసరమే లేదండి అంటాను మళ్ళా. నీకు బలం ఎలా వస్తుంది, ఆహారం నీకు బలం ఎలా ఉంది, ఇంత పని ఎలా చేయగలుగుతున్నారు అంటే మేమంతా తింటే మా బలం మీకు వచ్చిందా? ఇది మాస్టర్ గారి ప్రశ్న. అబ్బే అదేమంత లేదు. అంతా ఆయన శక్తికి సర్వసృష్టి ఎప్పటి నుంచి బలం పుంజుకుంటున్నదో ఆ శక్తికి ఎక్కడి నుంచి ఆహారం స్వీకరించాలి. ఇప్పుడు బలము సృష్టి, ప్రకృతి అంతా ఆ సృష్టి, ఇంక తనకి బలం తీసుకోవడం ఏంటి? మొత్తం ఆమె అయినప్పుడు ఇంకా బలం లేకపోవడం ఏమిటి? ఈ విషయాలు మనం విశదీకరించుకుంటే అమ్మ యొక్క వైలక్షణం అంటే ఆమె యొక్క లక్షణం ఎటువంటిదనే సంగతి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మొత్తం ఆమె ఇచ్చినప్పుడు ఇంకా తనీగా బలం చూసుకోవాల్సిన అవసరం అంటే ఏముంటుంది? అంతేకాదండి, శంకరాచార్యులు చంద్రశేఖర స్వామి ఆయన నడిచినట్టుగా వెనకలు పరిగిస్తారు. ఆయన ఎట్లా చూశారు మీరు ఎప్పుడన్నా? వీడియోలు చూడండి. అద్దాలు వేసుకొని కర్ర పెట్టుకుంటాడు జగదుగు ఆ సంగతిలో చంద్రశేఖర స్వామి నడిచే దేవుడు అని పేరు. ఆయన పక్కగా ఉంటాడు. ఆయన నడుస్తూ ఉంటే వెనకలు పరిగిస్తూ ఉన్నారు. సరే అది పోయినా రమణ మహర్షి యూట్యూబ్ కొట్టండి. రమణ మహర్షి నడుస్తూ ఉంటే వెనకలు పరిగిస్తూ ఉంటారు. చిన్నపిల్లలతో కూడా పరిగిస్తూ ఉంటారు. అంత ఫాస్ట్గా నడుస్తాడు రమణ మహర్షి. మన ఎట్టున్నాడు ఆయన అంటే ఏంటి? శక్తి యొక్క స్వరూపమే వాళ్ళు, గాలి వాళ్ళు. గాలి ఎంత వేగంగా పోతే అంత వేగంగా వాళ్ళు పోతారు. గాలితో మనం కాదు కదా, మనం అంత వేగంగా పోలేము. మనం చూడండి, గాంధీ మహాత్మ నడిచేటప్పుడు చూడండి టీవీలో పరిగిస్తారు. ఆయన తగ్గకపోతుంటే ఆయన పరిగిస్తారు అనమాట. గాంధీ ఎంత 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 లాగున్నాడు ఆయన అంటే పంచభూతాల శక్తి స్వరూపం వాళ్ళు ప్రవేశించింది. చూపరులకి వాళ్ళకి బలం లేనట్టు కనిపిస్తుంది, కానీ వాళ్ళకి అనంత శక్తి వాళ్ళలో ఉందాగి ఉంది. కాబట్టి వాళ్ళు అన్నం తినలేదే, అన్నం తిన్నారే అని అనుకోవాల్సిన అవసరం లేదు. కులపడి మాదిరికి వచ్చి ఎవడో జిలేబీలు తెచ్చి ఇచ్చాడు, తిన్నాడు. మన పట్టుకుంటాడా, ఏం కదా సాధువు కదా, ఇంత స్వీట్ తింటున్నాడే అని అనుకున్నాడు. వెంటనే పచ్చిమిరపకాయ కరకర నవ్విలాడు. ఇది రా నా పలహారం అంటున్నాడు. మరి పత్రం విన్నాడు వాడు.
పచ్చిమిరపకాయలు కరకర వెళ్ళాడు, స్వీట్ తిన్నాడు, పచ్చిమిరపకాయలు కరకర అవుతున్నాడు. పోనీ గులమూడి వెంకయ్య స్వామి ఒక రెండుకి భిక్షం అడిగాడు, ఏమీ లేదని. పచ్చడి పెట్టన్నాడు, అది లేదని. సరే కారమన్న పెట్టన్నాడు, కారపొడి పెట్టుకొని తిన్నాడు, పోతా ఉన్నాడు. అంటే ఏంటి, ఆమె దగ్గర భిక్ష తీసుకోవాలి, ఆమె లేదు బాధపడకూడదు. చూడండి వాళ్ళ సూక్ష్మం చూడండి ఎలా ఉంటుందో. మిరప్పొడి నోట్ వేసుకుని తిరగలం అసలు. అడిగాడు మిరప్పొడి పోతా ఉన్నాడు. అది వాళ్ళ యొక్క స్థితి. మనకేమో బాగా అట్లా అనిపిస్తుంటుంది అంతే. అమ్మ చేతి కూడా అట్టిది, నమ్మలేం. కానీ అక్కడ అమ్మ లేదు, కానీ ఆ స్థితి మాత్రం ఉంది. కంటికి కనబడదు. ఇప్పుడు గాలి ఉంది కదా అంటే గాలి ఆడుంది, గాలి లేదంట నేను నమ్మలేము. కానీ గాలి కనబడలే, కానీ అమ్మ ఉంది. అయితే నేను ఎలా మాట్లాడగలను? మనం ఉత్సాహం గాలి ఎలా పీల్చుకోగలం? మన ఫస్ట్ ఏమంటే గాలి లేదంటాం. అంటే మనం కొంచెం గాలి లేకపోతే, గాలి ఉంది కదా, ఏడ గాలి ఉందండి, నమ్మలేము దాన్ని. మరి అమ్మ కనబడలే, అమ్మ లేదు, కానీ గాలి ఉంది. ఇది దీని అర్థం. ఇందులో సగం మాత్రమే ఈరోజు మనం వివరించుకున్నాం, మిగతా సగం వచ్చేవారు వివరించుకుంటాం. ఇప్పుడు ఈరోజు సత్సంగంలో మాస్టర్ గారు గుర్తుపెట్టింది, కనుక్కున్నది ఏంటంటే, ఇక్కడ ఆంతర్యం, అమ్మగారి యొక్క ఆంతర్యం సృష్టి అంతా ఆమె యొక్క స్వరూపం. ఆమె అంతటా సర్వతా వ్యాపించి ఉంది. ఆమెకి తెలియదంటూ ఏమీ లేదు, ఆమె చేయనిదంటూ ఏమీ లేదు. ఆమెకు అన్నీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్టుగానే ఉంటుంది. ఆ తెలియనట్టుగా ఉండేదానిలో మనం మోసపోతుంటాం. ఆ తెరను తొలగించాడు మాస్టర్ గారు. ఇక్కడ మహాత్ముల విషయంలో ఉన్న తెరను తొలగించాడు. ఇప్పుడే మర్తపు స్వరూపం అన్నాడే, మానవ యొక్క స్వరూపం మరుగున దాగి ఉందన్నాడే, ఇప్పుడు కిటికీ తలుపు తెరిచాడు మాస్టర్ గారు. తెరిస్తే అక్కడ అమ్ముందిరా, అమ్మాడు ఉంది, అమ్మాడు అక్కడ ఉండదండి, అమ్మాడేమైనా ఉంటుంది, నేను నమ్మలే. అక్కడ అమ్మ లేదు, ఎక్కడికన్నా అమ్మ ఉంది, ఇక్కడ లేదు. వెళ్తురుందా? లేదు. కానీ తీస్తే అమ్మ ఉంది. భగవంతుడి తత్వం కూడా అదే. భగవంతుడు ఉన్నాడు, మనం నమ్మలేము. భగవంతుడి యొక్క కృప మనకి కనిపించడం లేదు, కానీ ఆ భగవంతుడి కృప ఉంది. మ్యాజిక్, ఇంద్రజాలికుడు మ్యాజిక్ కనబడతా ఉంది, మ్యాజిక్ చేసేవాడు కనబడడం లేదు. ఇంద్రజాలం కనబడతా ఉంది, ఇంద్రజాలుడు కనబడడం లేదు. మనం ఇంద్రజాలాన్ని చూస్తున్నాం, నమ్మలేనిదే చూస్తాం. ఇది నమ్మలేమండి, అంతా ఎలా వెళుతుంది అనుకుంటూనే ఉన్నాం, కానీ వాడు చేసి చూపిస్తున్నాడా లేదా? అది మహాత్ముల యొక్క అవతార యొక్క స్థితి అని మాస్టర్ గారు మనకి ఈరోజు వివరంగా మనకు అందించిన తత్వం. భగవంతుడు అంతటా ఉంటాడు, కొందరుగా మాత్రమే ఆ అనుభూతి కలిగిస్తాడు. కృష్ణ భగవానుడు కొంతమందికి ఆయన అవతార పోసాడు అనిపించినట్టుగా. కాబట్టి ఆహార సంపాదించడం కోసంగా మనం ప్రయత్నం చేయాలి. స్వస్తి. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु जिलेमुड अनुसया माता की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.